నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. భారత స్టాక్ మార్కెట్ సూచీలు కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నుంచి సూచీలు పడుతూనే ఉన్నాయి. మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ముగింపుపై సానుకూల ప్రకటనలు చేసిన సమయాల్లో సూచీలు పుంజుకున్నాయి. ఇదే సమయంలో ఒకవైపు ఏఐ డిమాండ్ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఐటీ స్టాక్స్ పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలా మార్కెట్ అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఐపీఓల సందడి కూడా తగ్గింది. ఒకప్పటంత లేదు. ఈ ఏడాది ఇంకా మార్కెట్ పరిస్థితులు బాగోలేనందున పెద్ద పెద్ద కంపెనీల ఐపీఓలు కూడా లిస్టింగ్ లో జాప్యం చేస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, ఎన్ఎస్ఈ, ఓయో, జెప్టో ఇలా ఐపీఓలు రెండో అర్ధ భాగంలోనే లేదా వచ్చే ఏడాదో వచ్చే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పటికే రావాల్సి ఉంది. అయితే చాలా రోజులకు ఇప్పుడు ఓ ఐపీఓ వచ్చేస్తోంది. ఇది ఇంకా మెయిన్ బోర్డ్ ఐపీఓనే. వస్తే ఊరుకుంటారా? ఇన్వెస్టర్లు ఈ షేర్లను దక్కించుకునేందుకు విపరీతంగా పోటీ పడ్డారు. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎన్నో రెట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలు చేయడం విశేషం. ఈ నాన్ ఫెర్రస్ లోహాల రీసైక్లర్ అయిన సిఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ కు 3 రోజుల్లో కలిపి ఏకంగా 127 రెట్ల మేర సబ్స్క్రిప్షన్ లభించింది. ఎక్కువగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవల మార్కెట్లో ఎక్కువగా ఐపీఓలు రాని నేపథ్యంలో ఈ ఐపీఓకు ఇంత మంచి స్పందన లభించడం సానుకూలాంశంగా చెప్పొచ్చు. సిఎంఆర్ గ్రీన్ టెక్ ఐపీఓ ద్వారా సుమారు 631 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం దాదాపు 2.30 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచితే రికార్డు స్థాయిలో 292 కోట్లకు పైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఐపీఓ ఇష్యూ ధరల శ్రేణి 182 నుంచి 192గా ఉంది. ఒక్కో లాట్ కింద కనీసం 78 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పర్ ప్రైస్ 192తో చూస్తే కనీస పెట్టుబడి 14,976గా ఉంటుంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 188.44 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలోనే జరుగుతుంది. ఈ నెల 10న ఈ షేరు స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టింగ్ కానున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.